పీకే అక్కడి నుంచి స్టార్ట్ అయింది. మన గత ఒక 25 ఏళ్ల ఉదారవాద చరిత్రలో మనం ఎప్పుడైతే విదేశాల నుంచి ఇప్పుడు మేము స్వదేశీ అని ఎంత గుండెలు బాదుకున్నా, భారతీయ సంస్కృతి అని ఎంత గుండెలు బాదుకున్నా, ఇవాళ ఈ మన దేశంలో నడుస్తున్న ఎన్నికల వ్యవస్థ అయితే అమెరికనైజ్డ్ అయింది. ఈ అమెరికనైజ్డ్లో 2 అంశాలు ఉన్నాయి. ఒకటి కార్పొరేటైజేషను, అంటే కార్పొరేట్ల ప్రాతిపదిక మీద ఎన్నికలు నడవడం. కార్పొరేట్ల ప్రాతిపదిక మీద ఎన్నికలు నడవడంలో 2 అంశాలు ఉంటాయి. ఒకటి, రాజకీయాలని ప్రవృత్తిగా కాకుండా వృత్తిగా తీసుకోవడం. వృత్తిగా తీసుకోవడం వల్ల కార్పొరేట్ ప్రయోజనాలకి అనుకూలమైన వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఈ పార్టీ లేకపోతే ఈ వ్యక్తులు గెలవడానికి ఉండే అవకాశాలు అది పూర్తి సైంటిఫిక్గా చేస్తారు. ఏ నినాదాలు తీసుకుంటే వీళ్ళు గెలుస్తారు, అట్లాగే ఫలానా రాజకీయ నాయకుడు ఏ రకమైన డ్రెస్ వేసుకోవాలి, వగైరా వగైరాలన్నీ. మీరు కనుక చూస్తే అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో వాళ్ళు ఏ నిమిషంలో ఏం మాట్లాడతారు, ఏ నిమిషంలో ఎవరి వైపు చూసి నవ్వాలి, ఏ కెమెరా వైపు చూసి చేతులు ఊపాలి, ఎక్కడికి వెళ్ళినప్పుడు ఏ రకమైన డ్రెస్ కోడ్ వేసుకోవాలి, వీటన్నిటినీ కూడా వాళ్ళ మీడియా మేనేజర్సు, వాళ్ళ మేనేజ్మెంట్ కమిటీ ఒకటి ఉంటుంది, వాళ్ళు డిసైడ్ చేస్తారు. చాలా కేర్ఫుల్గా ప్రతి మూమెంట్ని వాళ్ళు కంట్రోల్ చేస్తారు, ఎస్టాబ్లిష్ చేస్తారు. ఇది హైలీ పెయిడ్ జాబ్, చాలా ఎక్కువగా డబ్బులు సంపాదించుకునే ఒక మార్గం. గతంలో లేదు. నయా ఉదారవాద విధానాలతో పాటుగా మనకి ఇది కూడా దిగుమతి అయింది. అది ఎప్పుడైతే 10,000 కోట్లు పెట్టి 2014 ఎన్నికల్లో ప్రధానమంత్రి మోడీ గారు తన వ్యక్తిగతమైన ఇమేజ్ పెంచుకోవడానికి 10,000 కోట్లు కార్పొరేట్ల నుంచి తీసుకొని ఖర్చు పెట్టడం మొదలుపెట్టాడో ఆ నిమిషాన వ్యక్తి కేంద్రీకృతమైన రాజకీయాలు, విధాన కేంద్రీకృతమైన రాజకీయాల కంటే వ్యక్తి కేంద్రీకృతమైన రాజకీయాలు, దాంతోపాటుగానే ఒక ప్రొఫెషనల్ టీము రాజకీయాలని, రాజకీయ పార్టీలని మేనేజ్మెంట్ చేసే సిస్టము వచ్చింది. అంటే అసలు నీకు ప్రజలకి సేవ చేసే ప్రశ్న అక్కడికే వస్తుంది మౌలికంగా. నువ్వు ప్రజలకి సేవ చేయదలుచుకున్నప్పుడు ప్రజలకి సేవ చేయడానికి ఇదిగో నేను అనుసరిస్తున్న పద్ధతులు ఇవి, నేను ప్రతిపాదిస్తున్న పథకాలు ఇవి, నా విధానాలు ఇవి ఎకనామిక్గా అని నువ్వు చెప్తున్నప్పుడు నీకు ఈ వ్యూహకర్తల అవసరం ఏముంది అసలు? అంటే గెలవడం, చావైనా రేవైనా గెలిచి తీరాలి, ఇదో పెద్ద వ్యాపారం, ఇదో కార్పొరేట్ వ్యాపారం లాంటి వ్యాపారం, దీనిలో లాభ నష్టాలు ఉన్నాయి అనుకున్నప్పుడు మాత్రమే ఒక రాజకీయ పార్టీ ఈ వ్యూహకర్తలకి పేమెంట్స్ ఇస్తుంది, వాళ్ళ టీముకి పేమెంట్స్ ఇస్తుంది. అసలు రాజకీయాలకి పట్టిన పరమ దుర్దశ ఏదైనా ఉందంటే ఈ కార్పొరేటైజేషను, ఈ వ్యూహకర్తలు 1000 కోట్లు చెల్లించి నడిపించే ఈ ప్రొఫెషనల్ వ్యూహకర్తలు. వీళ్ళ నుంచి రాజకీయాలు విముక్తి పొందనంత కాలం భారతదేశంలో రాజకీయాల్లో కార్పొరేటైజేషను, వ్యక్తి పూజ ఈ 2 మిగిలి ఉంటాయి. ప్రజల కేంద్రంగా నడవాల్సిన ప్రజాస్వామ్య రాజకీయాలు సర్వనాశనం అయిపోయే దశ మనకి ఈ వ్యూహకర్తల విషయంలో కనపడుతుంది.